రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఉదయం 8-9 గంటల నుంచే మాడు పగిలే వేడి కనిపిస్తోంది. దానికి తోడు ఇవాటి నుంచి రోహిణి కార్తె మొదలైంది. రోహిణి కార్తె అంటే రోళ్లు పగిలే ఎండలు కాస్తాయంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇవాళ రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల వడగాల్పుల తీవ్రత ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలో వేసవి తీవ్రత తాళలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజులు వడదెబ్బతో 30-40 మంది వరకు మరణిస్తున్నారు. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 42 మంది వడదెబ్బతో మరణించారు. 3 రోజుల్లో మొత్తం 100 మందికి పైనే ప్రాణాలు కోల్పోయారు. అటు తీవ్రమైన వడగాల్పులతో కోస్తా నిప్పుల కొలిమిలా మారింది. సముద్ర తీర ప్రాంతాల్లోనూ సెగలు కక్కేలా వేడి వాతావరణం నెలకొంది. ఏపీలో మరో 3 రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ రేపు కోస్తాలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వడదెబ్బ ఏపీలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లాలో వడదెబ్బకు వృద్ధ దంపతులు మరణించారు. రంగరాయపురంలో గంటల వ్యవధిలోనే 80 ఏళ్ల వంగపండు వెంకటస్వామి, ఆయన భార్య అప్పలమ్మ నరసమ్మ మృతి చెందారు. ఇక ఎండలు మండిపోతుండటంతో ఫారాల్లో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏపీలో 10 లక్షల కోళ్లు చనిపోయాయి. ఇందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 3 లక్షల కోళ్లు చనిపోయినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 30-50 లక్షల వరకు చనిపోయినట్లు ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రకటించింది. అటు ఎండల తీవ్రతతో ప్రస్తుతం 55-60% కోళ్లు మాత్రమే గుడ్లు పెడుతున్నాయి. నెల రోజుల కిందట మేత ధరలు పెరగడం, మరోపక్క ఉత్పత్తి పడిపోవడంతో గుడ్డు ధరలు గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు.